హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చేతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి మన నిలబడి ఉండగా నిర్గమకాండము 15వ అధ్యాయము. మరి ఈ బైబిల్ రెఫరెన్స్లు కానీ కోట్స్ కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుతున్నా. మరి ఈరోజు మరి వచ్చేవారం పై వారం కూడా రాబోయేవన్నీ కూడా మనకి జీవితకాలం ఉపయోగపడేవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుకుంటున్నా. నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకి పేరు. ఆమేన్. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి, జాన్ గాస్పెల్ చాప్టర్ 4 verse 22. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. తర్వాత ఏమని చదువుతారు ఒకసారి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అంటే మనము తెలియకుండా ఆరాధన చేయటం లేదండి. ఎవరిని ఆరాధిస్తున్నామో తెలిసే మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి తెలియనోళ్ళు చేసే ఆరాధన కన్నా మన ఆరాధనలో ఒక అర్థం ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక హృదయం మనం పెట్టి ఆరాధన చేయవలసి ఉన్నాం. ఏమని మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఆమేన్. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఎటువంటి ఆరాధన అండి? దానికన్నా ముందు ఒక పదం ఉండదు, మర్చిపోతున్నాం మనం. యథార్థముగా ఆరాధించువారు. ఇది యథార్థంగా ఉండాలి, ఆరాధించాలి, ఆత్మ ఉండాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు, అది మనం ఇప్పుడు చేయాలి. ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. ఆమేన్. అలాగే 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల మరొకసారి యొక్క సన్నిధిలో మేమందరం తలలు వంచుతూ ప్రార్థన చేస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగాల్లోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా మాట్లాడి ఈ గడికి మమ్మల్ని సిద్ధపరచమని, నీ ఆత్మ చేత, శక్తి చేత, బలం చేత, ప్రభావం చేత మమ్మల్ని నడిపించమని, నాయకత్వం కింద మమ్మల్ని అందరూ నిలబెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా ప్రాముఖ్యమైన సమయం మనమైతే ఇప్పుడు వచ్చున్నది. క్యాంపుకి మనం రెడీ అవుతా ఉన్నాం. దేవుడు కృపను బట్టి అన్ని దేవుడు ఒక్కొక్క అడుగును ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అయితే సంఘపరంగా మనం రెడీ అవ్వాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఏవైతే మనం సంఘపరంగా రెడీ అవ్వాలో అవి మనం రెడీ అవుతున్నాం. ఇది వ్యక్తిగతంగా రెడీ అయ్యేది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వర్తమానం వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను, సహవాస పరంగాను మనం రెడీ అవ్వాల్సి ఉన్నాం. దీని గురించి ఈ పూట దేవుడి చిత్తమైతే ఒక భాగం మనం ప్రారంభిస్తున్నాం. ప్రభు చిత్తమైతే దీన్ని మనము కొనసాగించేవారుగా ఉన్నాం. ఆమేన్. ఏంటంటే ఇది గట్టిగా చెప్పాలి అందరూ. మనం వచ్చిన నోరు తెరవటానికి ఇక్కడ వేరే దేనికి రాలేదు. ఇక్కడికి గట్టిగా చెప్తాం ఒకసారి. దేని కొరకు? సంఘానికి దేనికి వచ్చాం? మరి ఇక్కడికి వచ్చి మన నోట్లో వచ్చి మాట ఏమి రాకుండా, నోరు తెరవకుండా ఉంటే కరెక్టేనా? అసలు చేయాల్సిన పనే అది. వాస్తవంగా మన సంఘం ఎప్పుడు ఇలాగ లేదు, మండుతూ ఉంటుంది. ఇప్పుడు మండుతానే ఉన్నది. అయితే కొద్ది మంది మిడుకు మంటున్నారు. అది కాదు మంట, మన ఒరిజినల్ మంట మండాలి ఎప్పుడు. సండే అయినా మండే అయినా నువ్వు ఎప్పుడు మండుతూనే ఉండాలి. మంట ఎక్కడున్నది? నాలో ఉంటే ఎందుకు ఎక్కువ ఉంటా? ఇంత కాముగా ఉండేవాళ్ళు మండేవాళ్ళు కాదండి. మంట అంటే ఏంటో తెలుసా? మనం మండి ఇంకొకటి అంటించాలి, అది మంట అంటే. నన్నే ఇంకొకటి అంటించేలాగుంటే మనం మంట ఎట్లాగవుతాం? మనం కాదు కదా. వాక్యాన్ని మనలో ఉంటే అది వాళ్ళు తీసుకునేలాగా ఉండాలి. మనలో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? ఆరాధన కూడా అంతే. పక్కనోడు కాముగా ఉంటే నువ్వు చేసే ఆరాధన చూసి వాడికి కూడా ఆరాధన చేయాలి, ఒక మంట పుట్టాల. నువ్వు పాడుతుంటే వాడికి పాట పాడాలి, ఒక మంట పుట్టాల. నువ్వు సువార్త చేస్తే వాడికి సువార్త చేయాలి, ఒక మంట పుట్టాల. అది చచ్చిపోయింది అయితే నువ్వేమీ చేయలేవు. అది బైబిల్ ఒక మాట చెప్తుంది, మన దేవుడు మృతులకు దేవుడు కాదు.
సమాధుల దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? అలా చెప్తారండి, అసలు అర్థం కావట్లేదు నాకు. ఎలా చెప్పాలి సజీవుల దేవుడు అంటే? మనము సజీవులుగా ఉంటే చెప్దాం ఒకసారి. ఎటువంటి దేవుడు మన దేవుడు? సజీవుల దేవుడు అని చెప్పాలా. అటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుని ఆరాధించినప్పుడు ఎలా ఉండాలంటే నీ హృదయం అంతటితో ఆరాధన చేయాలి. నీ హృదయం అడుగు భాగంలోంచి ఆరాధన చేయాలి. నీ మనస్సంతా ఆయన్ని నింపుకొని నువ్వు ఆరాధన చేయవలస్తున్నావు. అటువంటి ఆరాధనలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అటువంటి స్థుతుల్లో దేవుడు ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అంతేగా నిశ్శబ్దంగా ఉండి సమాధుల దగ్గర ఉండి శ్మశానంలాగా ఉండే చోట దేవుడు ఉండలేడండి. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? జీవం గల దేవుడు ఆయన మన హృదయాల్లో జీవించాలని కోరుకుంటున్నాడు. మరి క్రీస్తు జీవించే చోట నిశ్శబ్దం ఎందుకు ఉంటుంది చెప్పండి ఒక మాట. అయినా సపోర్ట్ రావట్లేదే. ఎందుకు వస్తుంది? పక్కనోడు ఐసిగడ్డ అయితే మనం కూడా ఐసిగడ్డ వద్దాం కొద్ది రోజులకి. నువ్వు నిజంగా మంటే అయితే ఐసి కరగాల. అంతేగా నువ్వు వాళ్ళగా తయారవద్దు. అర్థమవుతుందా? అదే ఈరోజు మన ప్రసంగం కూడా. ఒక చిన్న ప్రశ్న ఏంటండి ఇది? పాటలు అందరు ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు. పాటలు చెప్పండి, ఎందుకు పాడాలి? వినబడలా? దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి. రైట్. ఇప్పుడు ఒకటి ఉంది, అదే చెప్పండి. అది సింగింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. పాటలు పాడటం అంటే ఆరాధనలో ఒక భాగం. పాటలు పాడటం ఆరాధన కాదు. ఈ రెండింటికి తేడా మనకు తెలియాలి. అది మాట్లాడుకుందాం ఈ పూట. ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నా. పాటలు పాడటం వేరు, ఆరాధన చేయటం వేరు. మనం పాట పాడేసి మనం అనుకుంటే ఆరాధన చేస్తాం అనుకుంటాం. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే కళ్ళు తెరిచి చేస్తే అది ఆరాధన కాదు, అది పాట. మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. యోహాను సువార్త 4:24 ఏం చదివాం? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అంటే కళ్ళు తెరిచా కళ్ళు మూసా. మరి ఇది ఆరాధన ఎందుకు అవుతుంది? మనం ఏమనుకుంటున్నామంటే పాటలు పాడేసి ఆరాధన అనుకుంటాం. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే నీ హృదయం చేసేది, ఆత్మ నీలో ఉండి జరిగించే కార్యమై ఉన్నది. పాటలు పెదవుల్లోంచి పాడతావు, పాటలు పేపర్లోంచి పాడతావు, పాటలు మొబైల్ నుంచి పాడతావు. అయితే ఆరాధన నువ్వు పేపర్లోంచి చేయలేవు, మొబైల్ నుంచి చేయవు. ఎక్కడి నుంచి చేయాలి? నీ హృదయం మండాలి, అక్కడి నుంచి రావాలి. ఆ ఆరాధనలో దేవుడు కిందకి దిగి రావాలి, ఆయన సంఘంలోకి వచ్చి కార్యము జరిగించేవాడిగా ఉండాలి. అది ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. వై వీ నీడ్ టు సింగ్ ఇన్ ద చర్చ్? మనం సంఘములో ఎందుకు పాటలు పాడాలి? ఇందాక ప్రశ్న ఏంటి? పాటలు ఎందుకు పాడాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటి? సంఘములో ఎందుకు పాడాలి? వినబడలేదు, కొంచెం గట్టిగా చెప్పేది గట్టిగా చెప్పండి, ఏదైనా పర్లేదు. ఎస్ అన్న ముందు తెలిపోవాలా. ఇక్కడ వాస్తవంగా సంఘంలో మనం ఎందుకు పాడాలంటే 2 ఉద్దేశాలు అండి. మొట్టమొదటి ఉద్దేశము దేవుని మహిమపరచడము, ఘనపరచడము, కీర్తించడము, స్తుతించడము. ఇవన్నీ ఒక భాగం అయితే అసలు సంఘంలో పాటలు పాడటానికి ఎందుకు దేవుడి క్రమాన్ని పెట్టాడంటే ఆ పాటలలో మనం సంఘములో దేవుడు ఒక ఆత్మని కిందకు దిగి వచ్చే ఒక వాతావరణము సృష్టించాలి. టు క్రియేట్ an atmosphere in the church to bring the soul, the spirit of God down. దేవుడు యొక్క ఆత్మని కిందకు తీసుకొచ్చే విధముగా మనము పాటలు పాడాలి. దీనికి ఇంకొక మర్మం కూడా ఉన్నది. పాటలు పాడే తలాంతు ఇచ్చిన వాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి ఇచ్చిన తలాంతు, ఆయన నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఆయన కొరకు వాడినప్పుడు ఆయన కిందకి దిగి వస్తాడు. ఏమా? సో ఇప్పుడు పాట పాడే వ్యక్తి ఏం చేయాలా? మన సంఘంలో పాటలు పాడేవాడు ఎంతమంది వచ్చేది లేదండి? పాటలు పాడేవాళ్ళు ఇటు పక్కన ఎవరు లేరా? పాటలు పాడేవాళ్ళు చేతులు ఎత్తండి. జెసికా చేయలేదా నువ్వు? ఒప్పుకోను, పాడాల్సిందే. అందరూ యవనస్తులు అందరూ పాడాల్సిందే, లేకపోతే నాలాగైపోతారు. చిన్నప్పుడు నాకు పాడటానికి అవకాశం దొరకలేదు, ఎప్పుడేం పాడలేకపోతాను. పాడాలని కోరుకుంది, పాడలేని పరిస్థితి. మీ అందరికీ దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మీ మీద ఒక నేరం మోపుతున్నా. మోపచ్చా? మోపాలి అప్పుడప్పుడు. ఏంటంటే ఆ నేరము, మీకు ఇచ్చిన తలాంతు దేవుడి కొరకు వాడకపోతే లెక్క చెప్పాలి. ఏం చేయాలా? మరి ఎంతమంది లెక్క చెప్పడానికి రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. కాబట్టి ఎంతమంది పాడాలి? అప్పుడు నేరం పాస్టర్ గారి మీద మోపుతాం. పాస్టర్ గారు 3 పాటలే కదా మన దగ్గర, 4 పాటలే కదా మన దగ్గర. సరే, మంచి ఇళ్ళ దగ్గర ఎంతమంది పాడుతున్నారు ఇప్పుడు చెప్పండి. పాటలు సంఘంలోనే పాడాలా? ఎక్కడ? యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నది.
రాత్రిపూట దేవుణ్ణి స్తుతించడానికి ఆయన నీకు పాటలు ఇచ్చి ప్రేరేపించాడని. ఎక్కడ ఇంకో మాట ఉంది, కీర్తన ఎక్కడో మాట చెప్తున్నాడు, పడకల మేంచి నువ్వు లేచేటప్పుడే నువ్వు స్తుతిస్తా పైకి లేవాలని, పాటలు పాడతా. అంటే మన పాటలు ఎప్పుడు పాడాలనుకుంటున్నాం? చర్చిలో పాడాలా, అందరు చూసేలాగా పాడాలా, అందరి ముందు పాడాలా, ఇది కాదు మనది. కాదండి, నువ్వు దానికోసం పుట్ల, నువ్వు అలాగ తయారయ్యావో నాకు తెలియదు, కానీ నువ్వు దానికోసం పుట్ల. అసలు నీలో అది లేదు. నీలో ఏముంది తెలుసా? దేవుడి గుణ లక్షణం ఉన్నది, దేవుడిని ఆరాధించే కృప ఉన్నది, ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు, ఆయనకి బలం ఇచ్చాడు. నువ్వు ఒంటరిగా స్తుతించినా ఆ స్తుతిలో దేవుడు ఆశీనుడై ఉంటాడు. ఆమేన్. అటువంటి ఆరాధన కావాలి మన సంఘానికి. సంఘంలో నువ్వు పాటలు పాడమంటే ఒకటే జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నిన్ను పిలిచాడా, నీ చేతిలో మైక్ పెట్టించాడా, సంఘ పెద్దలోంచో సాంగ్ నడిపించేవాడి దగ్గర నుంచో నీ చేతిలో ఒక దేవుడు మైక్ కానీ ఇచ్చాడా, నువ్వేం చేయాలంటే ఇక నీకు ఎవ్వరు కనబడద్దు, నీకు దేవుడే కనబడాలా. ఆయన కిందకు వచ్చి సంఘములో కదలాడాలా. నీ పాట ప్రజల్ని కలపవలసి ఉన్నది, సంఘమును కలపవలసి ఉన్నది, సమస్యల్ని తీర్చవలసి ఉన్నది. నీకు సంగతి చెప్పరా, నిజంగా పాటలు పాడితే, సరైన ఆరాధన, సరైన వాయిద్య సంగీతాలు కానీ ఉంటే ఆ దాంట్లో దేవుడు స్వస్థత ఇవ్వగలడు. గాడ్ కెన్ హీల్ ఇన్ ద సర్వీస్. ఆ ఆరాధనలో దేవుడు స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. బైబిల్ చెప్పడం లేదా? సంగీతంతో దెయ్యాలు పోతాయి, సంగీతంతో రోగాలు పోతాయి. కానీ మన పాటలు ఎలాగున్నాయి? వినపడలేదండి. ఎక్కడొస్తుంది? ఇక్కడే వినబడలేదు, అక్కడ దాకా వినబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకం దాకా వినబడాలంట. మనం ఇక్కడ అరిచినా కూడా గేటు దాకా వినబట్టల్లా. ఏది మళ్ళా టిఫిన్ చేసి వచ్చాం అయినా కూడా వినబట్టల్లా. కారణం ఏంటంటే ఏంటో సరిపోట్ల, మనకి ఏదో ఒక వెళితి, ఏదో ఒక దేవుడు అన్ని ఇచ్చినా కూడా ఏదో లేదన్నట్టు ఒక ముఖం పెట్టుకుని మనం చర్చకు వస్తున్నాం. ఆ ముఖాలు తీసేయండి, కాసేపు పక్కన పడేయండి, బయటపడేది విసిరేయండి. అసలు మన ఇంటికి రాని మొఖాలు బయటపడండి అయ్యండి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుందామంటే దేవుడు ఇచ్చిన ముఖం పెట్టుకుందాం, స్తుతించే ముఖం పెట్టుకున్నాం, ఆరాధించే ముఖం పెట్టుకుందాం. నిజంగా నువ్వు ఆరాధన చేస్తే నీ ముఖంలో విషాదం ఉంటుందా? నీ ముఖంలో నిరాశ ఉంటుందా? నీ కళ్ళల్లో సంతోషం ఉంటుందా, బలం ఉంటుందా? చెప్పండి, ఏముండాలా? ఉత్సాహం ఉండాలి. సమస్య ఏదైనా కానీ ఆరాధన చేసి ఇంటికి పోతే సమస్య బయటికి పోవాలి. అటువంటి ఆరాధన దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. అలాగే ఉండాలి, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఒక ముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేయాలా, నిజమైన ఆరాధన ఎప్పుడు జరుగుతుందో చెప్పనా? నిన్న మనం చదువుకున్నాం నిర్గమకాండం 15వ అధ్యాయంలో. ఏం కనిపించింది మీకు అక్కడ? సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ మిరియం, ఎక్సోడస్ 15వ అధ్యాయంలో నిర్గమకాండంలో మోషే మిరియాము పాటలు పాడుతున్నారని ఉన్నది. ఎందుకు వాళ్ళు పాటలు పాడారు? చెప్పరు, గుసగుసలు, మొత్తం గుసగుసలే. చెప్పేదో గట్టిగా, మీకు కూడా మైక్ ఇవ్వమంటే తల ఒక మైక్ గట్టిగా చెప్పండి. చెప్పేది ఏదో, ఎర్ర సముద్రము దాటారు అంటే నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేశాడు, అప్పుడు నువ్వు ఆరాధన చేయగలవు. అంతేనా? నా జీవితంలో ఏమీ చేయలేదంటే నువ్వు ఆరాధన చేయలేవు. ఎందుకు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడ చేస్తున్నారు ఆరాధన? సముద్రపు ఒడ్డునే బయటకు వచ్చారు, నుంచున్నారు. దేవుడు చేసిన కార్యం వెనకాల కనిపిస్తుంది. తరివే వాళ్ళు మొత్తం మునిగారు, పోయారు. వీళ్ళు సంతోషం ఏంటంటే ఇంతకాలం బానిసత్వం ఉన్నది, ఇప్పుడు బానిసత్వం పోయినది. ఇంతకాలం ఐగుప్తులో ఉన్నాము, బంధించబడ్డాము, ఆ బంధకాలు తెగిపోయినవి. తరివే వాళ్ళు మొత్తం మునిగిపోయారు. ఈ కార్యము దేవుడు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను దేవుడిని స్తుతిస్తాను. కేవలం స్తుతి మాత్రమే కాదు, ఆరాధిస్తాను. వాళ్ళ లోపల నుంచి పాట వస్తున్నది. పాట కూర్చోవాలా, రాయిలా, ప్రిపేర్ అవ్వాలా, చూడు గట్లా ఏమి చేయాల, అప్పటికప్పుడు వాళ్ళ నుంచి ఆ పాట వచ్చింది. అది దేవుని మహింపరిచేది, అది దేవుని ఘనపరిచేది. అటువంటి ఆరాధనకి దేవుడు యోగ్యుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఆశిస్తున్న ఆరాధన. కానీ మన ఆరాధన చెప్దామా? ఇప్పటికి కూడా చెప్పనా? మనల్ని పాట పాడమని పిలిచామంటే కింద ఉన్న పుస్తకం అడుగుతామా లేదా? ఇదేంటది? కత్తులు రెడీగా ఉండవా అంటున్నా. ఎక్కడికి వస్తారా మనం చెప్పండి? చర్చిగా, యుద్ధభూమిగా? నేనైతే యుద్ధభూమికి వస్తాను, మరి మీరు దేనికి వస్తారు చెప్పండి? కత్తులు రెడీగా ఉండాలి లేదా? నీకు ఇచ్చిన తలాంత ఏంటి? ఈరోజు పాటలే కదా, పాటలే మాట్లాడుకుందాం, మిగతా పక్కన పెడదాం. కొద్దిమంది గొడవలు పడే తలాంత ఉన్నది, అక్కడెక్కడ చెప్పే తలాంతులు ఉన్నాయి, కాసేపు పక్కన పెడదాం. ఈ పూటకైతే ఒకటి మాట్లాడదాం. ఏ తలాంతు? పాటలు పాడే తలాంతు మాట్లాడదాం. ఇప్పుడు మన దగ్గర ఏ కత్తులు ఉన్నాయి? పాటలు పాడే కత్తులు. పాటలు పాడే కత్తులు ఎలాగ ఉండాలా? పొద్దున్న సాయంత్రం పదును పెట్టాలా? మనం పదును పెడతామా? పెట్టట్లా. టైం లేదంటాం, కుదరలేదంటాం, పక్కన డిస్టర్బ్ చేసేదంటాం. నువ్వు పాడితే ఆ డిస్టర్బ్ అయినోడు వాడు సరే అవ్వాలి, అంతేగాని ఆ డిస్టర్బ్ చేస్తే నువ్వు డిస్టర్బ్ కావద్దు. ఇదే కదా ఆరాధన అంటే. చాలాసార్లు చెప్తా ఉంటాం, మన ఇంట్లో కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, పక్కన వస్తువు కింద పడుతుంది, ఏం చేస్తారు?
త్వరగా చెప్పండి. ఈ ప్రార్థన నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు. ఇంత గొప్ప ప్రార్థన నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఏం చేస్తారు? ఎవడది? అసలు బుద్ధి ఉందా? క్రమం తెలుసా? మర్యాద తెలుసా? ప్రార్థనలో ఉంటే ఇలాగా చేసేది. నువ్వు ప్రార్థనలు ఎక్కడున్నావు? అసలు ఉంటే నీకు ఎందుకు వినపడతాయి? ఉంటే నీకు వినపడకూడదు. వినపడితే నువ్వు ప్రార్థనలు లేవంటాను నేను. ఇంకా నువ్వు ప్రార్థనలోకి రాలా. ప్రార్థనలోకి వెళ్ళగానే ఫోన్ వస్తే తెస్తామా దీమా? వినపడలా. తీయటానికి వీల్లేదు నువ్వు ప్రార్థనలో ఉంటే. ఎవడెక్కువ నీకు? దేవుడు ఎక్కువ, choice-లోడు ఎక్కువ? దేవుడు ఎక్కువైతే ఫోన్ ఎందుకు తెస్తావు? చెప్పలేదు ఎవరు. చర్చిలోకి వచ్చాక ఫోన్ మోగొచ్చా? మోగిందంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పురా. ఎవరు? నేనే చెప్తున్నానా? ఎవరు చెప్పురా? మరి చర్చిలో కూర్చొని పక్కన వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకొని మెసేజ్లు ఇస్తే వెనకాల ఆడుకుంటూ కూర్చొని వాళ్ళేమనాలా? చెప్పండి ఎవరు? దెయ్యాలే నా దృష్టిలో, వేరేమి కాదు. ఎందుకంటే దేవుడి కన్నా నీకు ఏది ఎక్కువ అవటానికి వీలు లేదు. గట్టిగా చెప్పొచ్చు ఆమెన్లు. ఇష్టం లేకపోయినా కూడా చెప్పొచ్చు మీరు. తప్పకుండా చెప్పాలి దీనికి ఆమెన్లు. ఎందుకనంటే సంఘములో వాక్యము జరుగుతూ ఉండగా దానికి వ్యతిరేకమైన పని చేసే ప్రతి ఒక్కటి దెయ్యమే. దానికి రెండో ప్రశ్నే లేదు. ఈ గడి వర్తమానం అంటే నువ్వు సంఘానికి వచ్చింది దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇక దేనికోసం కాదు. అవునా కాదా? మరి సంఘంలో మనం అటు ఇటు తిరుగుతా, అటు ఇటు పరిగెత్తుతా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, వాక్యం తిరుగుతాం, ప్రార్థన చేస్తాం, తిరుగుతాం, పాటలు పాడతాం, తిరుగుతాం. ఎందుకు తిరుగుతున్నామంటే అటు ఇటు తిరిగేది ఎవరు బైబిల్లో? గట్టిగా చెప్పరు ఇది కూడా. ఒకరోజు యోబు గ్రంథం చదవండి. యోబు గ్రంథం జరిగేటప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతల మొత్తాన్ని పైకి పిలిచినప్పుడు అక్కడికి అపవాది కూడా వచ్చాడు. దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు? గట్టిగా చెప్పరు ఎవరు మీరు? అటు ఇటు. మరి సంఘంలో ఎందుకు తిరగాలి మనం? అంటే మనం వచ్చింది దేనికి? తిరిగింది చాలు, బయట తిరిగాము. అన్నీ తిరిగాక కుదురుకొని ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ మళ్ళీ తిరిగేది వద్దాం. ఇక ఏం చేద్దామంటే దేవుడి వైపు తిరుగుదాం, వాక్యం వైపు తిరుగుదాం, ఆరాధనలో తిరుగుదాం, ప్రార్థనలో తిరుగుదాం, విశ్వాసంలో తిరుగుదాం, ఆత్మను పొందుకునే విషయం ఆయనలో పరిపూర్ణంగా తిరుగుదామని. ఇక తిరిగి చాలు ఆయన వైపు తిరుగుదాం ఇక పూర్తిగా. కాబట్టి సంఘం అంటే క్రమము, సంఘం అంటే మర్యాద, సంఘం అంటే దేవుడు యొక్క క్రమము. ఆ క్రమములో మనం వస్తే దేవుడు మనం దీవిస్తాడు. అక్రమంలో వస్తే దేవుడు మనం దీవిస్తాడు. దేవుడు ఏర్పరిచిన క్రమంలోకి మనం రావాలి. దేవుడు ఏర్పరిచిన క్రమములో ఆరాధనలో ఎలాగుండాలో మనం ఈ బోర్డు చూద్దాం. ఇక్కడ మాట మీకు ఏం కనిపిస్తుంది త్వరగా చెప్పండి కొంచెం, లేకపోతే చిన్నపిల్లకని చెప్పండి చెప్తారు. అమ్మ గ్రేపల్లి నువ్వు చెప్పు, ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఏంటవి? దేవుడు సృష్టించాడు. ఎందుకు దేవుడు వాడిని సృష్టించాడంటే బైబిల్ చెప్తా ఉన్నది దేవుడు ఆరాధన చేయడానికి వాడిని సృష్టించాడు. 148వ కీర్తన ఏమున్నది అక్కడ? సూర్యచంద్రులారా ఆయన స్తుతించడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించడి, పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించడి. ఇప్పుడు దేవుడు వాళ్ళని సృష్టించింది దేనికి? మరొక మాట, వాటినే దేవుడు ఆరాధించడానికి సృష్టిస్తే మరి నన్నెందుకు సృష్టించినట్టు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇఫ్ ద స్టార్స్ వర్ మేడ్ టు వర్షిప్, సో విల్ ఐ. మరి వాటిని నక్షత్రాలే మిణుకుమనేవి అయ్యే స్థుతిస్తా ఉంటే భూమి మీద ఆయన ఒక వెలుగుగా దేవుడు నన్ను పెంచాడే, ఆయన ఒక కృపలో నన్ను నింపాడే, ఆయన ఒక రక్తంలో నన్ను కడిగాడే, నా పాపాలు తీసేశాడే, నా జీవితంలో సాక్ష్యములు ఇచ్చాడే, నాకు స్వస్తి ఇచ్చాడే, నన్ను పాపి స్థానం నుంచి పరలోకం తీసుకెళ్లే స్థానంలోకి తీసుకొచ్చాడే, ఈ కాలపు వర్తమానం ఇచ్చాడే, పరిపూర్ణతకు దేవుడు నడిపించాడే, సంపూర్ణమైన మర్మం నా కొరకు తెచ్చాడే. ఇన్ని చేసిన దేవుడి కొరకు నేను ఆరాధన చెయ్యొద్దా? చెప్పండి. నేను చెప్పనా? నీకు సంఖ్యలు వేసినా నువ్వు చెయ్యాలా, నిన్ను జైల్లో వేసినా చెయ్యాలా, బంధించినా చెయ్యాలా, చిత్రహింసలు పెడితే ఇంకా ఎక్కువ స్తుతించాలా. ఈరోజు నువ్వు అన్ని చెయ్యాలి. ఎందుకంటే దేవుడు సూర్యుడి కొరకు, చంద్రుడి కొరకు, నక్షత్రముల కొరకు, మేఘముల కొరకు, ఆకాశం కొరకు, భూమి కొరకు రక్తం గార్చలేదు. రక్తం గార్చేది నీ కొరకే. He shed his blood only for you and me, not for anything on this earth. ఈ భూమి మీద ఉన్న మరి దేని కొరకు రక్తం కాచల? కేవలము నీ కొరకే. నిన్ను ప్రేమించి ఆయన కిందకి దిగి వచ్చి రక్తం కాచిన ఆ దేవుణ్ణి మనం ఆరాధించలేకపోతున్నామంటే నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇంకా ఆత్మీయంగా ఎదగల. నిజంగా నువ్వు ఎప్పుడైతే ఎదిగావో అప్పుడు నువ్వు దేవుడిని స్తుతిస్తావు. ఆ స్తుతి ఆరాధనలో దేవుడు మనతో పాటు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీవు ఆరాధన చేయుటకే సృజించబడినావు.
యువర్ క్రియేటెడ్ టు వర్షిప్ హిమ్. నువ్వు కేవలము దేవుణ్ణి ఆరాధన చేయటానికే సృజించబడ్డావు, మరి దేని కొరకు కాదు. మరి అదే నిజమైతే మనం ఆరాధన ఎంత చేయాలి, ప్రార్థన ఎంత చేయాలి, పాటలు ఎంత పాడాలి? అంతేనా? ఎంత కష్టంగా మనం పాటలు పాడుతున్నామండి, ఎంత బలహీనంగా మనం పాటలు పాడుతున్నాం, ఎంత బలహీనంగా మనం ఆరాధన చేస్తున్నాం, ఎంత బలంగా చేయాలి. ఒక్కసారి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు, ఎక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మీ చేతిలోకి మీకున్న తలాంతు వాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో చేసిన మేలులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉన్న దీన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చి నిలబడు. పాడేది నువ్వు కాదు, పాడేది నువ్వు కాదు. మళ్ళా చెప్తా నీకు, పాడేది నువ్వు కాదు. ఆ తలాంతు ఎవరు నీకు ఇచ్చారో ఆయన లోపలికి దిగొస్తాడు. ఇది కదా మనకు కావాలి. కాబట్టి అవకాశం అనుకోవద్దండి. అవకాశం నీకు ఎవడు ఇవ్వాలి? అవకాశం దేవుడే ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి ఆరాధించు, ఆయన మహింపరచు. ప్రతి పదములో ఆయన మహింపరచబడాలా, ప్రతి మాటలో ఆయన మహింపరచబడాలా. నువ్వు నిలబడే దానిలో కూడా దేవుడే కనిపించాలి, ఇంక మరి ఇంకేది కనబడకూడదు. అటువంటి రీతిగా మన ఆరాధన ఉంటే ఆరాధన దేవుడు ఉంటాడా ఉండడా? ఇంకా సరిపోలే నాకు. ఖచ్చితంగా ఉంటాడండి దేవుడు. ప్రజలో ఓ చిన్న మాట చదివినండి. సో ది పీపుల్ ఆర్ సపోజ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ వన్ పర్పస్. దేవుడు యొక్క ప్రజలు సంఘానికి వచ్చేదానికి ఒక ఉద్దేశం ఉన్నది. సో వాట్ ఈస్ ద పర్పస్? దట్ ఈస్ టు వర్షిప్. ఏంటంటే ఆ ఉద్దేశము ఆరాధించుట. ఎందుకు వచ్చాం మనం సంఘానికి? కేవలం ఆరాధనే. ఆరాధనలు ఏంటి? టు సింగ్ సాంగ్స్, పాటలు పాడటము, అండ్ టు వర్షిప్ గాడ్. పాటలు పాడటము, ఆరాధన చేయటం రెండు ఒకటి కాదు. ఆరాధనలో పాటలు ఒక భాగం. ఆరాధన అంటే పాట కన్నా ఇంకా ఎక్కువ, పాట కన్నా ఇంకా ఎక్కువ. పాటలను 100 పాడచ్చు, కానీ ఆరాధన ఒక్కటే ఉంటుంది. మనం కూడా సంఘంలో పాటలు చాలా పాడాక చివరిలో చేస్తే ఏం చేస్తాం? ఆరాధన. మరి ఈ పాటలు అది పాట ఇది పాటేగా, ఏంటి తేడా? మనకు తెలియాల్సిన సంగతి ఏంటంటే ఆరాధనలో ఏ పాట ముందు, ఏ పాట తెలియాలి. ఎందుకంటే ఆరాధన చేయటం అంటే అంతా కలిపి ఒక్కటే స్వరం అవ్వాలి. పాటలు ఇక్కడ పాడే వ్యక్తి ఆయన స్వరం ఏముంటుంది, కానీ ఆరాధన ఇంకో స్వరం ఉంటానికి వెళ్ళాడు. ఒక్కటే స్వరము. మనమంతా ఒకటే ఆత్మ కిందకి రావాలి, ఒక్కటే స్వరము రావాలి. బైబిల్ చెప్తా ఉన్నది, మేడగదిలో 120 మంది శరీరాలు ఉన్నాయి, కానీ వారి మధ్యలో ఒక్కటే ఆత్మ ఉన్నది. అలాగే మనం సంఘానికి ఎంతమంది వచ్చినప్పటికీ ఆరాధనలోకి వచ్చేసరికి మనమంతా ఒక్కటైపోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు బయట వేరేగా ఉంటాయి, ఇళ్లలో వేరేగా ఉంటాయి, మనకు ఉన్న ఇబ్బందులు వేరేగా ఉంటాయి, శోధనలు వేరేగా ఉంటాయి, బంధకాలు వేరేగా ఉంటాయి, సమస్యలు వేరేగా ఉంటాయి. అవన్నీ మొదటి పాట 2-3 పాటల్లో మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆరాధనకు వచ్చేసరికి బయట ఆలోచనని మర్చిపోయి పూర్తిగా దేవునితో మనం కూడా కలిసిపోవటము ఆరాధన అయి ఉన్నది. ఆ ఆరాధన ఎలాగ ఉండాలంటే బైబిల్ చెప్తున్నట్టుగా ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే ఆయనే ఆత్మ, సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. అటువంటి ఆరాధన ఈరోజు మనం చేయవలసి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, దట్ ఈస్ టు వర్షిప్, టు సింగ్ సాంగ్స్ అండ్ టు వర్షిప్ గాడ్. దట్స్ ద వే గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్. దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు అంటే ఆరాధనలో మనము ఆత్మతో ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేగా మనం చదివాం యోహాను సువార్త 4:24. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేయండి, మీ దగ్గర ఏముండదు. 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవాలి. తర్వాత ఎలాగ ఆరాధించాలా? యథార్థంగా. మొదట మనం యథార్థతలోకి వస్తే అప్పుడు ఆత్మలో సత్యంలోకి వస్తాం. అది దేవుడు ఆరాధించాలని, అటువంటి ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఆయన మన జీవితంలో అన్ని కార్యాలు చేశాడు. అయితే ఆయన ఆశిస్తున్నది ఏంటంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన హృదయమంతటితో నీవు చేసే ఆరాధన. ఈ ఆరాధనకి మనం నిజంగా బద్దులుగా ఉన్నామా అంటే మనకి మనమే ప్రశ్నిస్తే సమాధానం దొరకదు. చూద్దాం మన ఆరాధనలు ఎలా ఉంటాయో. కొంచెం కోపం వచ్చినా ఇది మనకు అవసరం. మనం రెడీ అవుతున్నామండి. రెడీ అయిపోయామనుకోవద్దు, రెడీ అవుతున్నాం. వాస్తవంగా రెడీ అయ్యి ఉండాలి, అయితే రెడీ అవుతున్నాం. ఏంటి రెడీ అవ్వటం అంటే ఒక మాట, He doesn't expect us to come into the church, into the house of God to talk about or something else, or to talk about one another, or to talk what we got to do church in the past week. ఈరోజు మన చర్చికి ఎందుకు వచ్చామంటే ఎన్ని మన కారణాలు కనిపిస్తున్నాయి. ఏంటి కారణాలు అంటే దేవుడు ఆశించిందేమో సంఘానికి వచ్చి ఆరాధన చేయాలని.
మనం ఆశిస్తుంది ఏంటి? సంఘానికి వచ్చి మాట్లాడుకోవాలని. అదేంటిది? దేవుడు మన సంఘానికి పిలిచింది దేనికి? టు వర్షిప్, టు సింగ్ సాంగ్, టు ప్రైజ్ హిమ్, టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, పాటలు పాడటానికి. దీని కొరకు దేవుడు మన సంఘానికి పిలిచాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుకోవటానికి, ఇక వేరే కార్యక్రమాలు చేయటానికి, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటానికి, గడిచిన వారం అంతా ఏం జరిగిందో చెప్పుకోవటానికి. ఇది సంఘము కాదు. అది అలాగుంటే ఏంటి సంఘం అంటే? దేవుణ్ణి ఆరాధించేది. అక్కడ ఏమని చూడండి, హీ ఎక్స్పెక్ట్స్ us టు కమ్ టు వర్షిప్ హిమ్. ఆయన్ని ఆరాధించడానికి మనం ఇక్కడికి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలని. ఇందా మనం చదివాం, ఈ గడియ వచ్చే ఉన్నది. ఏ గడి అంటే? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గడియ వచ్చే ఉన్నది. నువ్వు నిజంగా ఆత్మ కింద ఉంటే వేరే వాడి ముచ్చట్లు సంఘానికి ఎందుకు వచ్చి మాట్లాడతావు? ఇతరుల గురించి మనం ఎందుకు మాట్లాడతాం? నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటో నీకు తెలిసే ఇంకోళ్ళ గురించి ఆరాలు ఉండవు, ఇంకోళ్ళ గురించి ఎంక్వైరీలు ఉండవు. నీవు దేవుడితో సమాధానకరంగా ఉంటావు. ఏమా ముందు రాగా నువ్వు చేసే మొదటి పని అంటే తెలుసా? బలిపీఠం దగ్గరికి వచ్చి నీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత స్థలంలోకి వెళ్తాం. ఎంత కష్టం మనకి బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండాలంటే. మనం చూసి అందరూ ఏమనుకోవాలా? మనం చూస్తే ఒక పాపి అనుకుంటారు మోకాళ్ళు ఎవరైనా వేస్తారని సంఘంలో. అమ్మో వీళ్ళు ఎంత పాపం చేశారు. మరి అందరూ పరిశుద్ధులు మనం, అంతేనా? మనలో పాపం ఎవరి దగ్గర లేదా? చెప్పండి. మరి ఉంటే మనం ఎందుకు మనకి పరిశుద్ధుల్లాగా ఉంటాం? కొన్నిసార్లు అనిపిస్తుంటాం మనకి మనమే, కానీ కాదండి. మనం ఏదో ఒక దాంట్లో మన దోషాన్ని మనం మోసుకొని పోతున్నాం. నా ఉద్దేశం ఏంటంటే, చిన్న దోషం కూడా నీలో ఉండద్దు. దాని కొరకు దేవుడు రక్తం కాచాడు. ఆ కార్చిన రక్తాన్ని నువ్వు అంగీకరించావంటే అప్పుడు నువ్వు చేసే ఆరాధన వేరు. ఆ ఆరాధన స్థాయే వేరుగా ఉంటుంది. అది నేను ఆశిస్తున్నాను ఈరోజు సంఘం నుంచి. ఇంకో మాట అక్కడ 1 కొరింథీ 14:40 ఉన్నది. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. వెన్ యు ఆర్ ఇన్ ద చర్చ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. ప్రతి ఒక్కటి మర్యాదగా జరగాలి, క్రమములో జరగాలి. ఇక్కడ సంఘములో ఒక క్రమం పెట్టిన తర్వాత ఇక నీవు లేదు, నేను లేదు, అందరూ ఆ క్రమానికి లోపడాల్సిందే. అవునా? ఇంకా మనం వాక్యం జరుగుతా ఉంటే అటు తిరిగేది, వాక్యం జరుగుతున్నా కూడా ఆరాధన లోపలికి వచ్చేసేది, జరుగుతూ ఉండగానే బయటికి వెళ్ళిపోయేది. ముగింపు ప్రార్థన చేయమనగానే కొద్దిమందికి మరి నాకేమో తెలియదు, అప్పుడు మంచిళ్ళు తాగాలనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు వదిలిపెట్టి అయిపోద్ది ఆరాధన. అవునా? 5 నిమిషాలే. వాస్తవంగా నాకు ఈరోజు ఎందుకని టైం మార్చామని చెప్పనా? గంట సేపు చేద్దాం అనుకోండి ఈరోజు ఆరాధన. గంట సేపు. మీకు ఒకవేళ బయటికి వెళ్ళి మంచిలు తాగాలనిపిస్తే నేను మీ కొరకు ఒక పని చేస్తా. చేయమంటారా? మీ అందరికి నేనే వాటర్ బాటిల్ కొని అక్కడే పట్టించి నింపి మీకు ఇస్తాను. మీరు బయటికి కూడా వెళ్ళండి. ఎందుకంటే అది క్రమము కాదు. అందుకని చెప్తున్నా, క్రమము కానిది నీకెందుకు అంటారు? ఒక బాటిల్ తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి. మనం వేస్ట్ చేసే డబ్బులు ఎంత చెప్పండి? కోపడమాకండి. మీరు తింటాం నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు అనాలి కాబట్టి అంటారు, కాబట్టి మీరు తింటున్నా కాబట్టి అంటారు అనుకోవద్దు. ఒక చిన్న మాట, ఆదివారం మన ఖర్చు ఎంత? పెద్ద ముక్క కానీ చిన్న ముక్క కానీ ఖర్చు ఎంత? ఒప్పుకుంటాం. లేకపోతే ఆదివారం కొన్ని తెల్లన్నం ఏంటంటాం? అవునా? చెప్పండి. ఆదివారం పప్పు వేసుకునే వాళ్ళు ఎంతమంది? చేచి ఏం మాట్లాడతారు పాస్టర్ గారు? వారానికి 5 రోజులు మానేసాం ఇప్పటికే. అది క్రైస్తవుడు పుట్టకేనా ఆదివారం మొక్క తినకపోతే? నేనన్నా కోపం రాదుగా. ఒక్క వాటర్ బాటిల్ తెచ్చుకోలేము మనం. చెప్పండి, తిరగాల్సిన పని వస్తుందా మనకి? ఎందుకంటే మీరు ఒక్క మాట వినకపోయినా అది మీ మీద పని చేసేదైతే మనం చర్చకొచ్చి ఉపయోగాలు అయినట్టు. ఒక ప్రార్థనలో నువ్వు దేవుడికి సమర్పించుకునే సమయంలోనే అపవాదిని బయట పంపిస్తున్నాడు. ఆ చిన్న దాన్ని ఎదుర్కోవడానికి చిన్న పని చేయలేమా అంటున్నా. చిన్నదే కదా, ఎంత ఖర్చు చెప్పండి? లేదు భాస్కర్ మేము ఇవ్వము, మేము ఇంతే ఉంటామంటారా? నేనే కొనిస్తాను. నేను రెడీయే. ఎందుకంటే మీరు ఆత్మీయంగా ఎదుగుతారని నేను ఏం చేయమన్నా చేస్తాను, రెడీ కదా. మీకు తెలుసు, పోయినసారి ఇంచుమించుగా మనకు 5-6 లక్షలు ఖర్చు అయింది యూత్ క్యాంప్కి. ఒక్కడిని సంపాదించావు, నాకు సంతోషం. ఒక్కడైనా సంపాదించాను. ఒక్కడిని సంపాదించుకోవడం చాలు కదా. ఈసారి ఇంకా డబల్ పెట్టారని కూడా రెడీ. ఇద్దరైనా సంపాదించలేకపోతాం ఈసారి. అది కదా. అంటే ఒక్కడు మారిన దేవుడికి అది చాలు. మనకి ఎన్ని కోట్ల మంది వచ్చారా, ఎన్ని వేల మంది వచ్చారా నాకు అనవసరం. ఒక్కడన్నా సంఘంలోకి వచ్చి, వాక్యంలోకి వచ్చి, దేవుడిని నమ్మి బాప్తిజం పొంది రక్షణ మార్గంలో నడిచాడా లేదా? ఇది కదా మనకు కావాలి. అర్థమవుతుందా?
గమనించండి ఇక్కడ, ఎవ్రీథింగ్ సపోజ్ టు బి రైట్. సంఘములో సమస్తము క్రమముగా ఉండాలి. ఎందుకు సంఘ పెద్దను పెట్టాము? ఎందుకు బయట పరిచయం చేయడానికి, లోపల పరిచయం అందరూ ఎందుకు పెట్టామంటే ప్రతిదీ క్రమములో ఉండాలి అని. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా, ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడు ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టాడో నువ్వు ఆ వ్యక్తికి లోబడాలి. ఆ వ్యక్తికి లోబట్టమంటే నువ్వు సేవకుడు లోబట్టమో వ్యక్తికి లోబట్టమో కాదు, ఆ క్రమం పెట్టింది దేవుడికి నువ్వు లోబట్టేట. నువ్వు వాళ్ళని ధిక్కరించినా, వాళ్ళని విమర్శించినా, వాళ్ళని తిట్టిన అర్థం ఏంటంటే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పోయి ఉన్నామని. మరి ఐగుప్తు నుంచి వారి కనానికి వచ్చినప్పుడు చేసింది ఏంటి? దేవుడు వారికి మోషేని ప్రవక్తగా పెడితే మోషేకి వ్యతిరేకంగా గొణికారు. ఇప్పుడు మోషేకి వ్యతిరేకంగా గొణికినట్టు కాదు, దేవుడికి వ్యతిరేకంగా గొణికినట్టు. అలాగే సంఘం యొక్క క్రమంలో ఒక వ్యక్తిని ఒక స్థానంలో పెట్టినప్పుడు, అతని అభిషేకించినప్పుడు, అతని దేవుడికి అప్పగించినప్పుడు నువ్వు ఆ మాటకి లోబడాలి, కట్టుబడాలి. అది వ్యక్తిని గౌరవించినట్టు కాదు, సంఘముని గౌరవించినట్టు కాదు, దేవుని యొక్క వాక్య క్రమముని గౌరవించినట్టు అయి ఉంటుంది. శబ్దం అలాగా మరి అంత సైలెంట్గా ఉన్నారు. తర్వాత సంఘానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మాట్లాడుకుందాం. సంబడి వర్షిపింగ్ ద లార్డ్, దట్స్ ఎక్స్పెక్టెడ్. కొద్దిమంది దేవుని ఆరాధించడానికి వస్తారు, అది దేవుడు ఆశిస్తున్నాడు. దట్స్ వాట్ ఇట్ షుడ్ బి. దేవుడు యొక్క సంఘంలో ఎప్పుడూ కూడా ఆరాధించడానికి రావాలి. దట్స్ వాట్ యు ఆర్ హియర్ ఫర్. ఇక్కడికి నువ్వు వచ్చిన ఉద్దేశమే ఆరాధించడానికి. ఈజ్ టు వర్షిప్ ద లార్డ్. కేవలము దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు చెప్పండి, మనం కేవలం దేవుడికి ఆరాధన చేయడానికి ఇక్కడికి వస్తే మిగతా వాళ్ళ సంగతులు మాట్లాడతామా? అలుగుదామా? కోపడతామా? తిట్టుకుంటామా? ముచ్చట్లు ఉంటాయా? గుసగుసలు ఉంటాయా? గోడని కెలకెలగా మాట్లాడుకోవడాలు ఉంటాయా? చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడాలు ఉంటాయా? బయట గేటు దగ్గర మాటలు, ఇక్కడ మీటింగ్లు ఉంటాయా అంటే ఏం ఉండమంటే నేను ఎందుకు ఉండవు? నువ్వు వచ్చింది దేనికి? నా పని ఏంటి ఇక్కడ? టు వర్షిప్ ద లార్డ్, టు టేక్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హియర్. ఇక్కడికి వచ్చింది ఆరాధన చేయటానికి, వెళ్తూ ఆత్మను తీసుకుని పోవటానికి. ఇక వేరే నీకెందుకో. వేరే చూడటానికి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు, ఇక్కడ ఒక క్రమాన్ని ఏర్పరిచారు. వాళ్ళ పని వాళ్ళు చేయనీయండి, వాళ్ళ పనిలోకి మనం ఎందుకు వెళ్ళి పెట్టడం? ఎంత బాగున్నది ఇది, ఎంత క్లియర్గా ఉన్నది. దేవుడికి ప్రతిదీ ఒక క్రమం ఉన్నది. ఆ క్రమంలో మనం ఉంటే మనం కూడా క్రమంగా ఉంటాం. మనల్ని క్రమంలో లేకపోతే పెట్టడానికే దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. See, just if you feel like ప్రైజింగ్ గాడ్, ఒకవేళ ఆరాధన జరిగేటప్పుడు నీకు దేవుడిని స్తుతించాలనుకుంటే స్తుతించు. ఆర్ షౌటింగ్, జస్ట్ గో రైట్ ఇట్. ఒకవేళ నీకు అరవాలని, దేవుడి గురించి పెద్దగా కేక పెట్టాలని ఉందా, కేక పెట్టు, బాగుంటుంది. అది చర్చిలో మాత్రం నిద్రపోవద్దు. యు నో వై? గాడ్ నెవర్ టోల్డ్ us to sleep in the church. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు కూడా మన సంఘంలో నిద్రపోమని చెప్పాల. దేవుడు మన సంఘానికి పిలిచింది దేనికి? ఆరాధించడానికి. నిజంగా నువ్వు ఆరాధనలో ఉండి నిద్రపోతావా? పోలేవు. నువ్వు వాక్యం కూడా ఉండగలవా? వాక్య క్రమం దాటిపోగలవా? దాటలేవు. కారణం ఏంటంటే నువ్వు వచ్చింది దేవుడి కొరకై. వాక్య క్రమంలో నువ్వు ఉండటానికి దేవుడిని పిలుస్తున్నాడు. See, because that's what you are here for. నువ్వు ఇక్కడికి వచ్చిన ఉద్దేశమే దేవుని మహిమపరచాలా, గణపరచాలా, కీర్తించాలా, ఆరాధించాలా. అందుకొరకు వచ్చున్నాం. See, is to worship the Lord in your own way of worshiping. దేవుడు నీకు ఇచ్చిన విధానంలో ఆయన స్తుతించు. నీకు ఎలా నచ్చిందో నువ్వు సంతోషంగా అలా స్తుతించు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అది. అయితే దీనికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే, ఆరాధనకి బదులుగా, స్తుతించడానికి బదులుగా, కీర్తించడానికి బదులుగా, పక్క నుండి క్రమంలో పెట్టాల్సిన దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం? బట్ దెర్ ఇస్ నో బడీ వర్షిప్స్ ద లార్డ్ వైల్ యు ఆర్ టాకింగ్ అండ్ పాసింగ్ నోట్స్. ఏంటంటే అది? బట్ దెర్ ఇస్ నో బడీ వర్షిప్స్ ద లార్డ్ వైల్ యు ఆర్ టాకింగ్ అండ్ పాసింగ్ నోట్స్. కొన్నిసార్లు మన పక్కనుండే వీళ్ళ పక్క నుంచి అటు పక్కిస్తుంటాం, వీళ్ళ పక్క నుంచి అటు పక్కిస్తూ ఉంటాం. మన వెనక కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు ఆరాధన ఎలా చేస్తాడు? మాట్లాడుతూ ఉంటే ఆరాధన ఎలా చేయగలడు? ఎంత గౌరవంగా అక్కడ మాట ఉంది తెలుసా? యు ఆర్ హెల్పింగ్ సంబడి ఎల్స్ టు గెట్ అవే ఫ్రమ్ ది వర్షిప్ ఆఫ్ ది లార్డ్. నువ్వేం చేస్తున్నామంటే నీ తోటి వాళ్ళని ఆరాధనలో ఉండనీయకుండా బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తున్నావు. అంటే ఇది ఆశీర్వాదమా, శాపమా? ఒక వ్యక్తి ఆరాధన చేయకుండా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అంటే నువ్వు సంఘానికి మేలా? చెప్పండి ఎవరో ఒకరు నాకు సమాధానం. అంటే ఎంత క్రమములో దేవుడు మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. అపోస్తలుడు పౌలున్నాడు, మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. నువ్వు ఇక్కడికి వచ్చింది సంఘం ఒక మర్యాద, వాక్యం ఒక క్రమము పాటించడానికి, మన సొంత పనులు, సొంత ఆలోచనలు చేయటానికి కాదు. ఇక్కడ ఎక్కడగా మన సంఘంలో దేవుడి కృపను బట్టి ఇప్పుడు దాకా స్కీములు లేవు, స్కామ్లు లేవు. అలా ఉండేవాళ్ళు కూడా ఉండనేమి ఇక్కడ.
దేవుడు ఒక మహాకృపను బట్టి. ఎందుకంటే కొద్ది మంది ఉన్నా చాలు, నిలబడే వాళ్ళు కావాలా, రోషం కలిగిన వాళ్ళు కావాలా. లేదా సంఘం ఎప్పుడు ఎంత ఉండదు మీకు కూడా తెలుసు. వాక్య క్రమాన్ని నమ్మి వెంబడిస్తున్నాం కాబట్టి ఈ రోజుకి మనం ఇంకా ఎలాగున్నాం. అన్ని చోట్ల ఒక సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. ఈ సాక్ష్యాన్ని దినదినం ముందుకు తీసుకుని పోవాలి. అనేక సంఘాలు చూసి నేర్చుకునే విధంగా దేవుడు మనల్ని ఇంకా పెట్టున్నాడు. కాబట్టి ఈ క్రమంని అందరూ పాటించాలని నేను కోరుకుంటాను. ఏమన్ సి గమనించండి. సి సో వీ ఫీల్ దట్ వుడ్ బి రాంగ్. మనం గమనించినట్లయితే ఎవరన్నా మన పక్కన మాట్లాడుకుంటా ఉంటే, మొబైల్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నా, మొబైల్ తీసి చూస్తా ఉన్నా, మెసేజ్లు పెడుతున్నా, మాట్లాడుకుంటున్నా, జోకులు వేసుకుంటున్నా, ఇవన్నీ చేస్తావంటే పక్కన వ్యక్తి, నీ పక్కన కూర్చున్న వ్యక్తి ఆరాధన చేయగలరా? ఒకే మాట చెప్పండి, చేయగలరా? ఇప్పుడు ఆ వ్యక్తి ఆరాధన చేయలేకపోవడానికి కారణం ఎవరు? ఒకవేళ నేనే కానీ డిస్టర్బెన్స్ చేస్తుంటే నేనే కారణం. మరి నేనే కారణమైనట్లయితే ఇప్పుడు దేవుని దృష్టికి అది మంచిదా, అది సరైనదా? ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ వాక్యానుసారంగా లేక, మనం సంఘంలో క్రమం లేక, డిస్టర్బెన్స్ అయితే పర్వాలేదులే, ఏం కాదులే, నాకన్నా ఎవరు ఎక్కువ లేదులే, పెద్ద లేదు అనుకోక మనం చేసామంటే ఒక మాట చెప్తున్నా, నువ్వు దేవుని దృష్టి అపరాధి. అయితే మనం వచ్చింది అపరాధులుగా ఉంటాము కాదు, ఒకప్పుడు అపరాధులము. దాని నుంచి బయటకు వచ్చిన వారం, ఇప్పుడు దాని నుంచి నేర్చుకున్న వారము, తప్పు తెలుసుకున్న వారము. ఇందాక పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తామో తెలియదు, ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఎవరిని ఆరాధన చేస్తామో తెలుసు కాబట్టి ఇక నేను ఇంతకుముందులాగా ఉండొద్దు. నా జీవితం మారాలి, నా మాటలు మారాలి, నా చూపులు మారాలి, నా ఆలోచనలు మారాలి, నేను జీవించే ప్రతి ఒక్కటి మారి అప్పుడు నేను ఆరాధన చేస్తే ఆ ఆరాధనలో దేవుడు ఉంటాడు. ఏమా ఇలా మాట్లాడుకుందాం. బయట మనం ఉండి, రోడ్డు మీద ఉండి, ఇళ్లలో ఉండి, మన ఊళ్ళలో ఉంటా, ఇళ్లలో ఉంటా, బూతులు తిడతా, ఇష్టానుసారంగా జీవిస్తా, రకరకాలుగా ఉంటా, ఇక్కడికి వచ్చి మాత్రం ఆరాధనలో ఉంటానంటే కోపడరుగా? నీ ఆరాధనలో దేవుడు ఉంటాడా? అయితే దేవుడు నీకు తలాంతి ఇచ్చింది ఆరాధనలో ఉండాలని. అయితే ఇప్పుడు నేను బయట జీవించాలి, ఇక్కడ నా జీవితం నేను చూపించాలని కోరుకోవద్దు. బయట నా జీవితంలో దేవుడిని చూపించాలి. బయట నా జీవితం అంతా ఎలాగ ఉండాలంటే ఒక ఆరాధనలాగా అనిపించాలి ఇతరులకి. ఎప్పుడైతే అటువంటి జీవితము, అటువంటి ఆరాధన, అటువంటి క్రమము, అటువంటి సాక్ష్యం నేను కలిగి ఉన్నానో, నువ్వు సంఘంలోకి నడిచొస్తావంటే నీకు ఒక గౌరవం ఉంటుంది, నీకు ఒక మర్యాద ఉంటుంది. నువ్వు అడిగితే నీ గౌరవం రాదు, అడిగితే మర్యాద రాదు. దేవుడి లోపల కనిపిస్తే ఆ గౌరవం మర్యాద వస్తుంది. ఏమా ఈరోజు దేవుడు ఆశిస్తుంది అది. ప్రతి వ్యక్తి సేవకుడు వస్తే మనం గౌరవించడం కాదండి, ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితంలో అటువంటి వ్యక్తుల యొక్క సహవాసం కలిగి ఉంటే మనము కూడా అలాగే మారుతాం. కాదు, ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ మనం ఉంటాం మంచి వాళ్ళని ఎత్తుక్కుండా సహవాసానికి ఇక్కడ, కానీ బయటికి వెళ్ళాక బయట సమాజంలో మన స్నేహితులు ఎవరు చెప్పరు? ఎవరు కోపడ మాకు చిన్న మాట చెప్తా. ఈరోజు బయట మంచి తెలివిగల ఆడపిల్లలు, బాగా చదువుకున్న ఆడపిల్లలు, భూమి మీద అత్యంత వరస్ట్ వ్యక్తి ఎవరు వాళ్ళకి పడుతుంటారు. ఈడికని ఇంక ప్రపంచానికి ఎవడు దొరకలేదు అనేటట్టుగా వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన లేకపోవటం అంటారు, వేరే ఇంకేది కాదు. వాళ్ళ కుటుంబంలోనూ, ప్రార్థనలోనూ, విశ్వాసంలో క్రమంలో లేక. అన్ని క్రమంగా ఉంటే నీ ఆలోచన ఎలాగుంటాయి? నీ ఆలోచన కిందకు ఉండవు, నీ ఆలోచన పైకి ఉంటాయి అంట. నేను ఇక్కడది ఎందుకు, ఇది కాసేపు ఉండిపోయేది కదా, శాశ్వతమైనది నీ కొరకు ఎదురు చూస్తున్నది కదా, ఉన్నతమైన దాన్ని దేవుడు నీ కొరకు ఇచ్చున్నాడు. నీ దృష్టి అక్కడ నువ్వు పెట్టగలవు. ఎప్పుడు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు, నీ హృదయమంతటితో నువ్వు ఆరాధన చేస్తావంటే, ఆరాధన చేయగలిగిన హృదయం కలిగిన నిన్ను దేవుడు పాతాళానికి పోనీయడు. నేను ఎత్తిపెట్టే దేవుడు ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు. అటువంటి దేవుడిని ఆరాధిద్దామండి, అలాగే మనం జీవిద్దాం. అటువంటి చోట నీవు ఉన్నప్పుడు నిన్ను 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,000,000 మంది డిస్టర్బ్ చేసినా నువ్వు తొణకవు బెనకవు. వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. నువ్వు వాక్యంలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను, క్రమంలో ఉంటే ఎలా ఉంటుందో వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. మీకు అందరూ తెలుసు, చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ సంగతి తెలుసు. జపాన్ వాళ్ళు పెర్ల్ హార్బర్ మీద అమెరికా వాళ్ళు దాడి చేసిపోయిన, జపాన్ వాళ్ళు దాడి చేసిన తర్వాత పెర్ల్ హార్బర్ మీద అమెరికా వాళ్ళు వెళ్ళి ఇదే ఆగస్టు నెలలో వాళ్ళు కూడా పోయి బాంబులు వేసి వచ్చారు. 2 ప్రాంతాలు జ్ఞాపకం ఉన్న పేర్లు, హిరోషిమా, నాగసాకి. ఈ రెండిట్లో వాళ్ళు బాంబులు వేసినప్పుడు మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ మళ్ళా భూమి మీద చెట్టు అనేది మొలవదు, విత్తనం అనేది మొలవదు, పంట అన్నది రాదు, ఆక్సిజన్ కూడా ప్రాపర్గా ఉండదు. అటువంటి స్థితి వచ్చినది.
వాళ్ళు మొత్తాన్ని క్లీన్ చేస్తా పోతా ఉంటే ఒక పెద్ద బండ ఒకటి ఉన్నది. ఆ బండని క్రేన్ సాయంతో దాని పైకి తీసినప్పుడు ఆ ఊరు మొత్తంలో సుమారుగా ఒక్క చెట్టు కూడా లేదు. అయితే ఆ బండ కింద ఒక చిన్న మొక్క ఎంత ఉన్నది, చిన్న మొక్క, గట్టిగా 2 అంగుళాలు కూడా లేదు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆ మొక్కను ఫోటో తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వారి స్టేటస్లో ప్రతి దేశం వాళ్ళ ఫోటోలు తీసుకెళ్ళి దేశం ఒక గ్యాలరీలో పెట్టుకున్నారు. కారణం ఏంటంటే అంత పెద్ద అణుబాంబును కూడా ఈ చిన్న మొక్క ఎట్లా తట్టుకున్నది. అదే చిన్న మొక్క సంగతి తెలుసు, అది బండ కింద ఉన్నది. ఎక్కడ? ఏ బండ? అది సంగతి. ఇప్పుడు చుట్టుపక్కల ఇంత జరిగిన దాని మీద ప్రభావం ఉన్నదా? దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆ చప్పుడు అది ఎంటల్లా దేని కింద ఉన్నదంటే వాక్యము కింద ఉన్నది, క్రీస్తు కింద ఉన్నది. క్రీస్తు అది దాచిపెట్టబడి ఉన్నది. నీ జీవము కూడా క్రీస్తు దాచిపెట్టబడినట్లయితే ప్రపంచం మొత్తం ఎన్ని బాంబులు పడి అణుబాంబులు పడి నాశనం అయిపోయి తీర్పుకు పోని నీవు మాత్రము ఆయనలో ఒక తాజా మొక్కగానే ఉంటావు, గాయము లేని మొక్కగానే ఉంటావు, నశించిపోయిన ఒక మొక్కగా ఉంటావు. జీవము కలిగే నువ్వు ఆయన లోపల ఉండగలవు. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఆయన కింద ఉన్నావు కాబట్టి, పరిపూర్ణంగా ఆయన ఒక వాక్యంలో ఉన్నావు కాబట్టి. అంతేగాని మనం వచ్చేది డిస్టర్బ్ చేయడానికి కాదండి. మనం వచ్చేది డిస్టర్బ్ చేసేవాళ్ళు దేవుడకు తిప్పటానికి. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలోకి వచ్చావో దీవించబడే వ్యక్తుల్లో నువ్వు మొదటి వరుసలో ఉంటావు. ఏమన్ దేవుని నామానికి మహిమ. ఇంకొచ్చిన మాట, అండ్ వీ వాంట్ టు మేక్ దట్ రూలింగ్ ఇన్ అవర్ చర్చ్. ఈరోజు సంఘం అంతా కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఎవరో నడిపించాలనుకుంటున్నారు. నేనంటాను, నిన్ను ఎవరు నడిపించొద్దు, నువ్వు ముందు క్రమంలో నడు. నిన్ను ఇంకొకరు ఎందుకు నడిపించాలి? అసలు కోపరానికి ఒక మాట చెప్తాను, అర్థమవటానికి మీకు చెప్తున్నాను. అసలు భూమి మీద పోలీస్ వ్యవస్థ ఎందుకు పెట్టారు? వినపడలేదండి. మనం క్రమంగా ఉంటే వాళ్ళు ఎందుకు ఉండాలా? అంతేనా? ఎందుకు పెట్టినట్టు? కానీ కోపపడమాకండి. నిజంగా పోలీసు వాళ్ళని గౌరవిస్తాం మనం? చెప్పండి. పోలీసు గారు అంటారు ఎవరన్నా? కానీ వాళ్ళని పెట్టింది దేనికి? నిన్ను క్రమపరచడానికి. కానీ నువ్వు గౌరవిస్తావా? ఇదేంటిది? మనం సరిగా ఉంటే ఆ వ్యవస్థ లేదు, కోర్టులు లేవు, ఇవన్నీ లేవు. కానీ ఎందుకు ఉన్నాయంటే మనం సరిగా లేవు కాబట్టి అవన్నీ ఉన్నాయి. మనం సరిగా ఉండాలి కదా కోరుకునేది. ఇప్పుడు సంఘంలో కూడా అందరూ ఎందుకు పెట్టాలి? మనం సరిగా ఉంటే పెట్టాల్సిన పనే లేదు కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ సరిగా ఉన్నవాడిని తిడతాం, ఆ నిలబెట్టినవాడిని తిడతాం, పోలీసులను తిడతాం, లాయర్లను తిడతాం, కోర్టులను తిడతాం. ఇదేంటిది? మనం సరిగా ఉంటే సరిగానే ఉండాల్సిన, మనం అసలు పెట్టాల్సిన పనే లేదు కదా. ఈరోజు వాక్యానుసారంగా నీవు ఉన్నప్పుడు నీ మీద నింద మోపేవాడు ఎవడు? ఒకవేళ నీ మీద నింద మోపితే ఆ నిందను తీసేసేవాడు దేవుడు. ఈ క్రమం నీకు అర్థం కావాల్సి ఉన్నది. దిస్ చర్చ్ విల్ బి డెడికేటెడ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ది ప్రీచింగ్ ఆఫ్ ది వర్డ్, ప్రే అండ్ వర్షిప్. ఈ యొక్క చర్చ్ అనేది మీరందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఈ చర్చ్ దేవుని నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన స్థలము. ఆమేన్. దేని కొరకు ప్రతిష్ఠ చేశామంటే ప్రీచింగ్ ద వర్డ్, ప్రే అండ్ వర్షిప్. మూడిటి కొరకు ఈ చర్చిని డెడికేట్ చేయటమైనది. ఏంటంటే మూడు: వాక్యం ప్రకటించడము, ప్రార్థన చేయటము, ఆరాధన చేయటము. నువ్వు ఇక్కడికి వచ్చావంటే మూడు నువ్వు చేయాల్సిందే. ఇందుకొరకు మనం చర్చికి ఆహ్వానించబడింది. ఎవరు ఎందుకొరకు వచ్చారో తెలియదు, కానీ ఇదిగో ఇక్కడ ఈ సంఘం అయితే దీని కొరకు ఉన్నది. అయితే ఈ ఆరాధనలో నువ్వు చేయాల్సిన సంగతి ఒకటి ఉన్నది. నీకు దీన్ని జ్ఞాపకం చేయండి. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఒకే ఒక పని చేయాలి: దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. నువ్వు ఆరాధన చేసినా, పాటలు పాడినా, వాక్యం విన్నా, ప్రార్థన చేసినా నువ్వు ఒక పని చేయాలి. ఇది బలమైన పని. ఏంటంటే విశ్వాసం ఉంచాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన, నువ్వు వినే వాక్యము, ప్రతి దాంట్లో నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉన్నావో ఆ విశ్వాసము నువ్వు అడిగిన వాటిని నీకు తీసుకొని వస్తుంది. నువ్వు నమ్మిన వాటిని నీ కొరకు తీసుకుని వస్తుంది. నువ్వు నమ్మిన వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగేలాగా చేయగలదు ఎప్పుడైతే విశ్వాసం వచ్చినప్పుడు. when you put the faith in the Lord, then he is able to do things in your life. నీ జీవితంలో దేవుడు కార్యములు ఎప్పుడు చేయగలడంటే విశ్వాసము నువ్వు ఆయన పట్ల ఉంచినప్పుడు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం, దేవుని అడుగుతున్నాం, కానీ అడిగిన దాంట్లో రిక్వెస్ట్ లేదండి, మర్యాద లేదు, క్రమము లేదు. ఎందుకు చేయవన్నట్టు అడుగుతున్నాం. ఇదో నేను గమనిస్తాను, ఇళ్లలో పిల్లలు కూడా తల్లిని తండ్రిని ఎలాగ అడుగుతున్నారంటే, నువ్వు నన్ను కన్నావు కాబట్టి నువ్వు నాకు చేయాల్సి, ఎందుకు చేయవు? ఇదేంటిది? ఒకవేళ వాళ్ళుగా నేను వద్దనుకుంటే, చిన్నప్పుడే వద్దనుకుంటే నీ పరిస్థితి ఏంటి?
ఉండేవాళ్ళం ఈరోజు భూమి మీద. కోప్పడకనమ్మా. ఒక వయసు వచ్చాక ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిని తండ్రి ఏమంటారు తెలుసా? నువ్వేం చేసావు మాకు చెప్పు. కోట్లు ఇచ్చావా? ఎంత ఇచ్చావు? నేను చెప్పనా? నీకు జన్మిచ్చారు, నీకు జన్మిచ్చారు, దానికి రుణంగా నువ్వేమిచ్చావు చెప్పు? ఏం లేదు. నువ్వు దూకునే దుబైన దగ్గర నుంచి కాళ్ళకేసుకుని చెప్పుల దాకా మొత్తం నీ తల్లిదండ్రులు ఇచ్చింది. ఇంక నీకేం కావాలి అంతకన్నా చెప్పు? ఏం ఆశిస్తారా నువ్వు అంతకన్నా? నువ్వు పెట్టే తిండికి మళ్ళీ మమ్మల్ని ఇన్ని మాటలంటావా, అన్ని మాటలంటావా? ఆ తిండే లేకున్నావు నువ్వు. నీకు ఆ తిండి పెట్టడానికి వాళ్ళు పడే కష్టం నీకు తెలియదు. వాళ్ళు ఎంత ఏడ్చి బయట కష్టపడి శ్రమపడి ఎన్ని మాటలు అనిపించుకుని వాళ్ళు పనులు చేసి వచ్చి నీకు ఆ భోజనం పెడతానికి ఆ విలువ తెలిస్తే నీ తండ్రిని తల్లిని ఎప్పుడు అగౌరవపరచవు. ఒక క్రైస్తవుడు అయితే ఎవరికి ఒక మాట చెప్తాను, నీ తల్లిని తండ్రిని ఏంటి సన్మానం అంటే? ఈరోజు సన్మానాలు అక్కర్లేదండి ఇళ్లలో. వాడు ఎదిరించకపోతే చాలు, వాళ్ళ మీద నిందలేకపోతే చాలు. ఇంకా ఈరోజు ఘోరాలు చూస్తున్నాం పేపర్లో, ఆస్తుల కోసం చంపేస్తున్నాం తల్లిదండ్రులను. మనం ఒక స్టోరీ వింటున్నాం చర్చిలో కూడా. ఒక దాదాపు ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, 2 కొడుకులు ఆమెకి. ఒక కొడుకేమో ఆమెను బయట పంపించేసి ఉన్నది మొత్తం అమ్మేశాడు. రెండో ఆయనేమో ఆ ఇళ్ళిద్దరికి ఇచ్చేశారు. తల్లి బయట ఉంది ఇప్పుడు. ఏంటంటే నేను డిసెంబర్లో వస్తే అప్పుడు దాకా అంతే ఉంచు. మరి డిసెంబర్ దాకా ఉండాలో పోవాలా? అదే ఆ తల్లిగా అనుకుంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరి గురించి ఈరోజు ఆ ఇల్లు ఆమెకే ఉండేది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఒకవేళ ఆ తల్లి తండ్రి స్థానం నువ్వు దేవుని పెట్టు. దేవుడు ఏంటి నీ జీవితంలో? దేవుడు ఏంటి నీ జీవితంలో? నువ్వు దేవుడిని ఎంత ఆరాధిస్తున్నావు? నువ్వు ఎంత ఆయనకి లోబడుతున్నావు? మనకేం అవసరం ఉంటే దేవా 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 దేవాని ఆరాధన చేస్తాం. అవసరం లేదా? పాస్టర్ గారు ఏమనుకో మాకండి, నేను చర్చి రావడం కుదరట్లేదా? నువ్వు చర్చికి వస్తావా లేదంటే కాసేపు బయట విషయం, ఆ తర్వాత విషయం. రెండో విషయం అండి, మొదటి విషయం ఏంటంటే నీ హృదయము దేవుడికి ఇచ్చావా? నీ హృదయము నువ్వు దేవుడికి ఇచ్చావా? నీ హృదయంగా నువ్వు దేవుడికి ఇచ్చినట్లయితే నీ లోపలికి బలహీనత రాదు. నిత్యం నువ్వు బలం పొందుకుంటావు. నువ్వు మాట చెప్తావు, మన ఇళ్లలో తప్పులు చేయడం వాళ్ళు ఎవరండి చెప్పండి? అందరం చేసినట్టేనా? చిన్నదో పెద్దదో ఏ స్థాయిలో ఏ రకంగా చేసామో పక్కన పెడితే శరీరంతోనో మాటలతోనో ఆలోచనలతోనో వింటమో చుట్టమో ఏదో మొత్తానికి చేస్తున్నాం. అయితే చేసింది ఏదైనా నేను దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడా? ఇంకా నేను ప్రేమిస్తున్నాడా? నేనంట ఇప్పటికైనా నీ హృదయం ఆయనకి ఇచ్చేరాదా? నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆరాధన చెయ్యి, అప్పుడు దేవుడికి అప్పచెప్పు. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడికి అప్పచెప్పు. నువ్వు దేవుడిని నమ్ము, అప్పుడు ఆయనకి అప్పచెప్పు. అప్పుడు నిర్ణయము ఆయన తీసుకొని నీకు తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక చిన్న మాట మీకు చెప్పాలా ఈరోజు వర్తమానం గురించి. రాత్రి మైండ్లో అయితే చాలా ఉన్నాయి, ఒక 3 వర్తమానాలు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అయినా ప్రభువా రెడీ చేసుకున్నాను, అయ్యే చెప్పాలా ఇంకేదైనా చెప్పాలా? నాకైతే మైండ్లోకి అవి వచ్చేసింది పూర్తిగా, ఇంకా అయ్యే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనుకొని మంచం ఇలా పడుకొని చెయ్యితో తలనికలు పెట్టుకున్నాను అంతే. ఇదిగో ఎమ్మటి ఇది వచ్చింది, లేచి కూర్చుంది. 5 ముక్కలు, ఒక ముక్కే రాసింది ఫస్ట్. రాయిగానే మళ్ళా లేచి కూర్చున్నాను. ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. అంటే నేనేం చేశానంటే ನಾನು రెడీ అయినా అసలు నీ ప్రజలకి నేనేం చెప్పాలా? నా ఆలోచన కాసేపు పక్కన పెడతా ప్రభు, అసలు నువ్వేం చెప్పాలని చెప్పు, అప్పుడు దాకా నేను ఖాళీగా ఉంటాను అంటే సిద్ధపడ్డా కూడా నేను చెప్తున్నా. అదేవిధంగా నీ జీవితంలోనూ చాలా పనులు చేయగలవు, నీకు బలం ఉన్నది. అయినా కూడా నువ్వు దేవుడికి అప్పచెప్పు, నిన్ను యథార్థంగా నడిపిస్తాడు, నిన్ను క్రమంగా నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు చేయగలిగి నువ్వు దేవుడిని నమ్మావా, దేవుడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు అంటున్నావు. నువ్వు చేయలేనప్పుడు నమ్మినప్పుడు ఆయన నువ్వు ప్రేమగా చూపిస్తాడు. అయితే నువ్వు చేయగలిగి నమ్మినప్పుడు దేవుడు ఒక కృప కూడా నీ మీద ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర బలం ఉన్నది, శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నది, చేయగలిగి అన్నీ ఉన్నాయి. అయినా కూడా నువ్వు ఆయన మీద ఆనుకున్నావు కదా, నువ్వు ఆయనకి ఇంకా ఇష్టడుగా ఉంటావు. ఈరోజు దేవుడు మనల్ని నుంచి ఆశిస్తున్న నిజమైన ఆరాధన, నిజమైన ప్రార్థన అది. ఆ ఆరాధనలో నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకో. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా ఇక్కడ మాట చెప్పండి. అండ్ యూ బిలీవ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఇఫ్ యూ బిలీవ్ యూ క్యాన్ రిసీవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు హృదయమంతుడు నమ్మినప్పుడు, నువ్వు దేవుడిని విశ్వసించినప్పుడు నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు అడిగింది నువ్వు పొందుకుని వెళ్ళాలని నేను కూడా ఆశపడుతున్నా.
పూర్తిగా నువ్వు పొందుకోవాలి. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. కేవలము దేవుడి యందు విశ్వాసం ఉంచు. ఈ ఒక్క పని మనం చేద్దాం. గాడ్ విల్ గ్రాంట్ యూ ద బ్లెస్సింగ్స్ ఇఫ్ యూ విల్ బిలీవ్ ఇట్. నువ్వు దేవుణ్ణి అడిగిందా నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీకు అది అనుగ్రహించే దేవుడు అయ్యింది. దీన్ని మనం నమ్మగలగాలి. నమ్మి పట్టుకోండి. ఎవడిని ఎంత డిస్టర్బ్ చేసినా నువ్వు దేవుడిని నమ్మిన తర్వాత ఇంకేది నమ్మద్దు. అది జరిగేదాకా అసాధ్యమా ఆయన దేవుడు చేస్తాడు, అవదా ఆయన దేవుడు చేస్తాడు. నమ్ము చాలు. ఏమన్. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఆరాధనలో ఉండకూడదు. ఏంటది? వినపడలా. మనందరికి ఏం ఎక్కువ చెప్పరు ఎవరు. దానికి కూడా సిగ్గుపడితే అలాగే చెప్పడానికి కూడా. అదే కదా వద్దని చెప్పేది. కోపడము అక్కడ ఇలా చెప్తున్నానని 2 రకాలు ఉంది దీంట్లో. అది లేకపోవటం వేరు, అది పడకుండా ఉండటం వేరు. ఆ రెండింటికి మీ తేడా తెలియాలి. ఈరోజు చెప్పేది ఏంటంటే నువ్వు ఆరాధన చెయ్యాలి అంటే సిగ్గుపడద్దు. మనకున్న సమస్య అంటే తెలుసు అదే. ఇప్పుడు ఇటుపక్కన వాళ్ళు కానీ ఆరాధన అయిపోయాక నేను మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే ఎంతమంది కనిపిస్తారు? ముచ్చట్లాడేవాళ్ళు, గొంతు పెద్ద పెద్ద గొంతులు ఉన్నోళ్ళు, మాకన్నా ఇంకెవరు లేరు అనేవాళ్ళు. బుల్లెట్ కూడా దొరకరు. ఏ బుల్లెట్? బైక్ కాదు, తుపాకీ గుండు కూడా దొరకరు ఎవరు. కారణం ఏంటి చెప్పండి? అక్కడ ఏదో ఉంది. అది సంగతి. సిగ్గు. నేనేమంటానంటే చెయ్యకూడనివి చేస్తే సిగ్గుపడాలా. ఆరాధించడానికి ఎందుకు సిగ్గు? నాకు ఎప్పటికీ ఆశ్చర్యం అండి. తప్పు చేసేటప్పుడు సిగ్గు ఉండదు. తప్పును ఒప్పుకోవాలంటే మాత్రం ఎరుకో గోడలా గడ్డ వస్తుంది, ఎర్ర సముద్రంలా గడ్డ వస్తుంది, యోర్దాన్లా గడ్డ వస్తుంది. అదేంటో నాకు అర్థం కాదు. దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకోవడానికి గడ్డెందుకు నీకు? కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాక మనకి సిగ్గుపడాల్సిన పనే ఉన్నది. ఆరాధన ఎలా చేయాలా? కోపడమాకండి. అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు చెప్పమంటే ఎలా చెప్తాం మనం? చిన్నపిల్లలకి తెల్ల పేపర్ ఇచ్చి 4 లైన్లు రాయమని ఎలా రాస్తారు? రూళ్ళు కొట్టిన పేపరే కాదు, తెల్ల పేపర్ అన్నాను నేను. ఆ పైన ఇక్కడ బిగిన్ చేస్తాడు, చివరికి ఇక్కడికి వస్తుంది. మనం కూడా సాక్ష్యం ఏం చెప్దాం అనుకుంటాం, మామూలు కూడా సాక్ష్యం అంటే అనుకుంటాం, కానీ చివరికి ఎడిపోతుంది. ఏదో చెప్పాం మొత్తానికి అది అయ్యింది. కోపడం అక్కడ కొద్దిమంది సాక్ష్యం చెప్తా ఉంటే సంఘంలో వాళ్ళు నన్ను చూస్తూ ఉంటారు, లేకపోతే అబ్రాహ్మణులను చూస్తారు. ఎవరిని చూస్తారు? మీరు ఎందుకు ఇచ్చారు, మీరు చూసుకోవద్దా అంటారు. అంతే కదా. ఇక్కడ సమస్య ఏంటి? సాక్ష్యం చెప్పాలి లోపల ఉండి, మన లోపల సిగ్గు తెరలు, సిగ్గు అలలు, సిగ్గు సముద్రాలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుంటే అడ్డొచ్చినాయి. ఈ అడ్డొచ్చి ఏమైందంటే మాట బయటికి రావట్లా, వేరేది ఏదో బయటకు వస్తుంది. నేను అదేమంటాను తెలుసా? నువ్వు దేవుడి విషయంలో సిగ్గుపడద్దు. నీ జీవితంలో ఏం చేశాడో దేవుడు, నువ్వు ఒక మాట చెప్తాను, నీ జీవితంలో జరిగినది ఏదో పోసగుచ్చినోడు చెప్పక్కర్లా. నువ్వు ఒకటే దేవుడు ఏం చేశాడో చెప్పు చాలు. నిన్ను ఆ స్థితిలోంచి దేవుడు ఎలాగ తెచ్చాడో చెప్పు. దానికి సిగ్గు ఎందుకంటుంది? ప్రార్థనకి సిగ్గుపడతాం మనం, సాక్ష్యానికి సిగ్గుపడతాం. సువార్త వెళ్ళమంటే చెప్పరే ఎవరు? సువార్తకి వెళ్ళమంటే ఏం చేస్తాం? ఆత్మ సంపాదించమంటే ఏం చేస్తాం? ఇక్కడ నుంచో నడిపించమంటే ఏం చేస్తాం? ఇకేమీ లేదనమాట. పాస్టర్ గారు కళ్ళు మూస్తే ఎత్తబాటు ఉంటారు లేదు, కానీ ఇక్కడ మాత్రం ఉండరు. ఏం మర్మాలు ఇవన్నీ? నీవు పుట్టినది దేవుడి కొరకు. గట్టిగా చెప్దామా? దేని కొరకు పుట్టాం? దేవుడి కొరకు పుట్టిన నీవు దేవుడిని ప్రకటించడానికి సిగ్గెందుకు? ధన్యతది. కొన్ని లక్షల మంది సేవ చేయాలని ఆశపడతా ఉంటే దేవుడు వాళ్ళకి ఇవ్వక మనకిచ్చాడు. కొన్ని కోట్ల మందికి వర్తమానం అంతా వాళ్ళు ఉండలేక క్రమంలో దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి నువ్వు ధన్యుడివి. భూమి మీద పిలవబడిన వాడివి, ఏర్పరచబడిన వాళ్ళు నడుస్తూ ఉన్నావు, క్రమమైన వాళ్ళు నడుస్తూ ఉన్నావు. ఇంత గొప్పది నీవు కలిగి ఉన్నప్పుడు నీవు ఇతరులకు అందించాలంటే దేవుని కృప కదా. దాన్ని చూసి నేను చేయలేనని బాధపడటం ఏంటి, చేయలేని సిగ్గుపరచడం ఏంటి? అంతేనా? కొన్ని మాటలు చెప్పి ముగిస్తున్నాం. We will just all forsake your thoughts for a little bit and just get into one accord. సంఘానికి వచ్చిన తర్వాత నీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కొద్దిసేపు బయటపడే. చెప్పులు ఎక్కడ ఉన్నాయి? మీ ఆలోచనలు వాటి పక్కనే పెట్టండి. వీడికి అక్కడ వదిలేయండి. మీరు మాతో లోపలికి రండి. ఎక్కడికి రమ్మన్నా అంటే సంఘంలోకి రావద్దు, ఈ బిల్డింగ్లోకి వద్దు, మీరు ఆరాధనలోకి రండి.
వాక్యంలోకి రండి, ప్రార్థనలోకి రండి, విశ్వాసంలోకి రండి, దేవుని లోపలికి రండి. మిగతా అన్ని బయట పెట్టేయండి. ఎప్పుడైతే నువ్వు దేవుని లోపలికి వచ్చావో మిగతా సంగతి ఏది నీ చెవిలో పడదు. వాక్యము మాత్రమే, విశ్వాసం మాత్రమే, ఆయన యొక్క క్రమము మాత్రమే నీ లోపల ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని మాత్రం పట్టుకున్నావో లోకం నీ మీద పని చేయలేదు. దాని కొరకు నువ్వు చేయాల్సింది నీ ఆలోచనలు బయటపడేయటం. ఏమని పడదామా? ఏమన్ ఇఫ్ యూ విల్ జస్ట్ లెట్ ఎవ్రీ హార్ట్ బీట్ ద సేమ్ టువర్డ్స్ క్రైస్ట్. మనందరంగా చేయాల్సిన పని కూడా ఉన్నది. మన హృదయాల యొక్క చప్పుడు అంతా కూడా ఏకరీతిని కొట్టుకోవాలా క్రీస్తు కొరకు. నీ హృదయం క్రీస్తు అంటామంటే పక్కన హృదయం కూడా క్రీస్తు అంటామంటే ఇటుపక్కన హృదయం కూడా క్రీస్తు అంటామంటే క్రీస్తు తప్ప ఇంకేముంటుంది సంఘంలో. అంతేనా? మీరు గమనించండి. ఇప్పుడు కాసేపు తర్వాత ఆరాధన చేయడానికి నుంచోమనగానే ఒక్కొక్కరు ఎలా నుంచుంటాం. ఒకడు నుంచోడు ఒళ్ళెరుస్తాడు, ఇంకో టైం చూస్తాడు, ఎవడ పనులు ఆడుంటాడు. నువ్వు ఇంకా బయటికి వెళ్ళా, ఇక్కడే ఉన్నావు. దేని కొరకు రెడీ అవుతావు అంటే ఆరాధన కొరకు. ఆరాధన కొరకు రెడీ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే నీ హృదయం అంతటా నిండిన క్రీస్తును నిలబడుతున్నావు. అక్కడ నీకు వేరేది ఉండకూడదు కదా. ఇప్పుడు మనం పాట పాడాలంటే ఎలా పాడతాం? ఈరోజు ఏది ఇంకొక ఆయన ఇద్దరు పాటలు పాడారు, వీళ్ళిద్దరు పాట పాడారు. ఎట్లా పాడారు చెప్పండి త్వరగా. మధ్యలో ఒకళ్ళు ముందుకు వెళ్ళారు, ఇంకోళ్ళు వెనక్కి వెళ్ళారు. అవునా కదా? ఇది విమర్శ చేయట్లేదు నేను. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, నాకు తెలుసు ఆ సంగతి, అందుకని చెప్తున్నాను. వాళ్ళకు కూడా బలం నాటంగా చెప్తున్నా, మిగతా వాళ్ళు కూడా బలం నాటం కొరకు చెప్తున్నా. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే పక్కకు పోయింది కదా అని చెప్పి ఆగిపోలా. ఏం చేశారు? పాట అయితే పూర్తి చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? పాడరు. పాడే ముందు ఏం చేస్తారు? నిన్న అట్లా పాడే మందు అంతా నవ్వారు చూసావా, ఈసారి అట్లా అవడానికి వీలు లేదు, మన కలిసి బాగా ముందుకు పోయావు, నువ్వెందుకు వెనక్కొచ్చు? ఏది తిట్టుకుంటారో కొట్టుకుంటూ మొత్తం సరైపోతారు వాళ్ళిద్దరు. మళ్ళా వస్తారు, మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ వచ్చేస్తా పాట అంతా పూర్తిగా రాదు. ఈసారి ఇక్కడ నిన్న తప్పు వచ్చిన చోట ఈరోజు బాగానే వస్తుంది, మళ్ళీ ఇంకో చోట పోతుంది. మళ్ళీ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. అయ్యా తిట్టుకోవడం కొట్టుకోవడం సరి చేసుకోవడం మొత్తం మళ్ళీ పాడతారు. వచ్చేదాకా పాడాల. ఎందుకని ఈ మాట అన్నానంటే వాళ్ళిద్దరు మనసు ఒక్కటవ్వాలా, వాళ్ళిద్దరు ఆలోచన ఒక్కటవ్వాలా, వాళ్ళిద్దరిలో ఆత్మ ఒక్కటవ్వాలా. అప్పుడే ఆరాధన పాట అవుతుంది. కానీ వదలొద్దు అంటున్నా. వచ్చింది కదా అని వద్దు. మన జీవితాలు అంతే. ఇక్కడికి వచ్చి మనం పాట పాడమంటే చాలామంది ఎందుకు పాడమో తెలుసా? ముందు ఈ మైక్ చిట్టి వణుకుతుంది. నిన్న ఒక చోట మొన్న సోమవారం ఒక చోట మ్యారేజ్ చేయడానికి వెళ్ళాం. ఆ పిల్లోడిని మైక్ పట్టుకున్నా, ప్రమాణాలు చేయాల. మైక్ పట్టుకోమంటే చెయ్యి చిట్టి వణుకుతున్నది, పెళ్లి కొడుకు చెయ్యి వణుకుతున్నది ప్రమాణాలు చేయమంటే. ఆ అమ్మాయి కళ్ళలో చూసి ప్రమాణం చేయమంటే నన్ను చూసి నా కళ్ళలో చూసి ప్రమాణం చేస్తున్నాడు. ఏంటి సమస్య? సిగ్గు. బుధవారం ఇంకో పెళ్ళి అయింది అదే ప్లేస్లో. సరే ఈసారి పెళ్లి కూతురి మైకేసి చెప్పమన్నా. ఆయన పెళ్లి కొడుకు అంగీకరిస్తున్నామంటే అని నవ్వుతుంది. ఇదేంటిది? అంగీకరించి రెండోసారి అడిగా, మరి ఏం చేయాలి? అంగీకరించి కూడా పెళ్లి అవ్వదుగా, ప్రమాణం కాదుగా. సర్లే అమ్మ సిగ్గు తర్వాత పడదుగా, ముందు అంగీకరించా లేదు. అమ్మ కష్టపరచుకోరా. ఇది సంగతి. ఇక ఆ పిల్లోడిది ఏకంగా యేసుక్రీస్తు అనమాట అంటల్లా. సమస్య ఏంటి? చర్చికి రాక, ప్రార్థనలో ఉండక, ఇది సమస్యలు. అందుకే యవనస్తులు ఎక్కడ ఉండాలి? అదే సంగతి. ఇంకొద్దిమంది ఎక్స్పర్ట్లు ఉన్నారు, మీకు తెలుసో లేదో. వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళికయ్యే ప్రమాణాలు మొత్తం ఇళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. నీకు పాస్గా చేతిలో బుక్ అవడం దేనికి, అదే బుక్లో రాసుకుంటే బెటర్ కదా అని. అంటే నేనేమన్నానంటే సంఘంలో కూడా ఎవరికి కావాల్సిన పాటు వాళ్ళే తీసుకుంటున్నారు. వాళ్ళు ఎడిటింగ్ వాళ్ళే చేసుకుంటారు, పేస్టింగ్ వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళే వెనకాల స్క్రిప్చర్లంతా నోట్ చేసుకుని పెట్టుకుంటున్నారు. అయితే అదేదో పరలోకం పోవడానికి రెడీ అయితే బాగుంటుందిగా, దేవుని రాజ్యం పోవడానికి వెళ్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఉన్న తప్పులు పాపలు ఉదయటానికి చేస్తే బాగుంటుంది కదా. నచ్చింది కాదండి, అవసరమైంది చేద్దాం. దేవుడు మన నుంచి ఆశిస్తుంది మనం చేద్దాం.
ఇక్కడ దేవుడు మనల్ని ఆశిస్తుంది ఒకటే, ఆరాధించేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు సిగ్గుపడవద్దు. నువ్వు ఎప్పుడైతే సిగ్గుపడుతున్నావో నువ్వు ఇతరులకు చూడలేవు. కొద్దిమంది నాకు తెలిసిన పాస్టర్ గారు వాళ్ళు సంఘానికి చెప్పరు వాక్యం. నిన్న కూడా చెప్తున్నాడు ఒక ఆయన, పాస్టర్ గారు ఆయన పైకి చూస్తే ఎట్లా చూసి చెప్తా ఉంటాడు. ఎవరికి చెప్తున్నట్టు? గోళ్ళకి, సీలింగ్లకి, ఫ్యాన్లు చెప్తుంటారు ఈరోజు. ఎదుటి వాళ్ళకి చెప్పట్లా, పైన ఎవరికి చెప్తున్నాడు. ఎట్లా అంటారు వాళ్ళు? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కొద్దిమంది ఇళ్లలో భార్యకి భర్తకి గొడవ అవుతుంది. ఇదిగో కాఫీ అక్కడ పెట్టా తీసుకో, ఫ్రిడ్జ్ మీద డబ్బులు పెట్టా తీసుకో. ఎవరు చెప్పారు? మీరు ఫ్రిడ్జ్కి చెప్పారా, గోడ చెప్పారా? వినపడలేదండి. పెళ్ళిలో ప్రమాణం ఏం చేసావు? గొడవనన్నావుగా, దేనికి వచ్చింది మరి ఇప్పుడు? ఇక జీవితకాలానికి అయిపోయింది. మీరు నవ్వినా ఏడ్చినా ఇంకా తప్పదు. ఇంకో మాట ఉంది, మీకు బాధ పెట్టే మాట, సంతోష పెట్టే మాట నాకు తెలియట్లేదు. ఇంకో మాట చెప్తా, పరలోక రాజ్యం వెళ్ళా కూడా మీకు వీళ్ళే అక్కడ భార్యలని బైబిల్ చెప్తుంది. మరి ఇంకేం చేద్దాం భాస్కర్ గారు? ఇక అక్కడన్నా ఉంటుంది అనుకున్నామంటారా? లేదండి, ఇదే. కాబట్టి ఇక్కడే సెటిల్ చేసుకున్నావు ఉంటే ఇక అక్కడ తప్పదు. అమ్మాయి చక్కగా నవ్వుతుంది లేదు, ఇంకెక్కడికి పోలేడు ప్రశాంత్ అయితే. మీరే కదమ్మా, ఎవరు పోలేరు. ఏ ఒక్కళ్ళు ఇటుపక్కల పోలే, అటుపక్కల పోలేదు. దేవుడు నిర్ణయం చేశాక నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేద్దామంటే సమాధాన పడదాం. అలాగే దేవుడు మనల్ని వర్తమానంలో తెచ్చాడు, వాక్యంలో తెచ్చాడు. దేవుడు ఇచ్చింది ఏది ఉందో దానికి సమాధానం పడదాం, దానికి పూర్తిగా లోపడదాం, పూర్తిగా కట్టుబడి ఉందాం. ఈ జీవితానికి బైబిల్ ఒక మాట చెప్తున్నా, ముగిస్తున్నా. నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన చెప్పిన దానికి నువ్వు లోపడాలా, ఆయన చెప్పిన దానికి నువ్వు కట్టుబడాలా, ఆయన వెనకాల నువ్వు నడవాలా, ఆయన చెప్పిన క్రమంలో నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడిని దీవించేవాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గుపడితే ఎలాగా, వాక్యం దగ్గర సిగ్గుపడితే ఎలాగా, సాక్ష్యంలో సిగ్గుపడితే ఎలాగా, పాటల్లో ఆరాధనలో సిగ్గుపడితే ఎలాగా? అవి తీసి పక్కన పడేయండి. వాక్యము నిమిత్తము, ప్రార్థన నిమిత్తము రోషం కలిగి మనం ఉండాలి. బహుబలంగా మన దగ్గర నుంచి వాక్యం వెళ్ళేదిగా ఉండాలి. అటువంటి జీవితాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తామన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.